30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు చాలా రోజులు అవుతుందండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. మర్చెట్టు ఎక్కాడు. కళేబరాన్ని భుజానేసుకున్నాడు. దిగి నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భేతాళుడు రాజుగారి ఓపిక మెచ్చుకుని మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. పూర్వం కాళీవర్మ అని ఒక పెద్ద వృద్ధ సైనికుడు అనకూడదు, సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. ఆయన రిటైర్ అయిపోయాడు. చాలా వయసు ఉంది ఆయనకి, 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు, చాలా గట్టివాడు. అయితే రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన కపిత్థ నగరం అని తన నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కపిత్థ నగరం రాజుగారి ఏలుబడిలో ఉన్నది కాదు. కొంచెం ఈయన తాలూకు కొంత కంట్రోల్ ఉండేది కాళీవర్మకి. ఆ కపిత్థ నగరపు కొండ కొమ్ము మీద పెద్ద కోట, చాలా పెద్దది కాదు కానీ ఒక కోట, పురాతనమైంది. ఆ కోట ఈయనకి పూర్వీకుల నుంచి వచ్చింది. ఈయనకి ఒక 100 మంది సైనికులు ఉండేవారు. ఇంకా పనివాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కోటలో ఉండేవాడు ఆయన. అయితే ఈయనకి ఒక మనవరాలు ఉంది. పిల్ల పేరు కుంతల. అమ్మ నాన్న లేరు. ఈ యుద్ధాల సమయంలో కాళీవర్మ గారి కొడుకు మరణించాడు. కోడలు సహగమనం చేసి పిల్లని ఈయనకు అప్పచెప్పారు. ఓకే. అయితే ఈ కుంతల ఆయనకి ప్రేమాభిమానాలు అవి ఉన్నవాడు కాదు. ఆయన ఒక రకంగా గట్టిగా ఉండే మనిషి. అంటే చాలా సంవత్సరాలు యుద్ధాల్లోనూ వాట్లలోనూ సైనికులతోటే ఉండి కుటుంబంతో లేకపోవటం వల్ల పిల్లనేమి ఆపేక్షగా దగ్గర తీసేవాడు కాదు. ఆ అమ్మాయికి మాటామంతికి దిక్కుండేది కాదు. ఆ ఇంట్లో అందరూ పనివాళ్ళు. రాజుల కాలాల్లో పనివాళ్లతోటి స్నేహంగా ఉన్నవి మనం చూడం. అదే. ఆ అమ్మాయికి ఓ ఆపేక్ష లేదు, ఆదరణ లేదు, అలాగే నిరాదరణ లేదు. కానీ ఓ మాటామంతి స్నేహం పంచుకోవటము అలాంటివి ఏవి ఉండేవి కాదు. పిల్లకు 18-19 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఒకనాడు కుంతలట దేవాలయానికి వెళ్ళింది. దేవి ఆలయం ఉంది ఆ ఊళ్ళో. ఈ కోట దగ్గర నుంచి దిగి కిందకి వెళ్తే అమ్మవారి ఆలయం ఉంది. ఆలయం చాలా చక్కటిది. అమ్మవారిని ప్రార్థన చేసుకుంది. అయితే ఏమైందట, ఈ ఆలయంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక యువకుడు ఎవరో కనపడ్డాడు ఆ అమ్మాయికి. ఆ పిల్లవాడిని అమ్మాయి ఎప్పుడు చూడలే. ఆ కుర్రాడిని క్షత్రియ వీరుడు తెలుస్తోంది. కత్తిడాలు ఏవో ఉన్నాయి. దగ్గరకు వచ్చి ఏమన్నాడు, నీతో మాట్లాడాలి, మీ తలవాకిలి తెరిచి ఉంచు, ఇవాళ రాత్రి నేను వచ్చి నీతో మాట్లాడతానన్నాడు. ఇది ఉదయం జరిగింది. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. కాకపోతే ఎవరైనా ఒకళ్ళ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాలి అని మృదువుగా మాట్లాడింది ఆ అమ్మాయి జీవితంలో ఎరగదు. ఒక రకమైన ఆపేక్ష. నీతో మాట్లాడాలి, మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం అంటే ఎలా ఉంటుంది మరి? ఇంట్రెస్ట్. పిల్ల చాలా ఆసక్తి వచ్చింది ఆ అమ్మాయికి. అంత ఆప్యాయతని ఆ పిల్ల ఎప్పుడు చవి చూసింది లేదు. ఆ మృదువైన మాట తీరు అవి తెలియవు. తాతగారు ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేశాడు, లేకపోతే ఆయన పుస్తకం చదువుకుంటూ ఉంటాడు అంతే. సరేననుకుంది. నిదానంగా గుళ్ళోకి వెళ్ళింది, దండం పెట్టుకుంది, వచ్చేసింది. అయితే ఈ పిల్లని బయటికి పంపించేటప్పుడు 2-3 సైనికుల్ని దూరంగా ఆమె వెనకాల పంపించడం ఆ తాతకు అలవాటు. అది ఆ పిల్లకి తెలియదు. ఆ చూసిన సైనికులు ఎవరో స్ఫురద్రూపి అయిన క్షత్రియ యువకుడితోటి కుంతల మాట్లాడింది ఆ వార్తని ఈయనకి చేరేశారు. అయ్యో. చేరేసేసారు కల్లా ఆయన ఇంటికి వచ్చాక అమ్మాయిని అడిగారు, ఎక్కడికి వెళ్ళావు అని. గుళ్ళోకి వెళ్ళొచ్చాను, అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను తాతగారు అని చెప్పింది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారా అంటే లేదండి, గుళ్ళోకి వెళ్ళాను వచ్చేసాను. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నువ్వెవరితోటో మాట్లాడావు, నువ్వెవరిని ప్రేమించావు, నిజం చెప్పు. అయ్యో. పిల్లకి 18 ఏళ్ళు. పరాయి క్షత్రియ యువకుడితో ఎందుకు మాట్లాడుతుంది? వాడి మీద ఏదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అనేసరికి లేదండి అది కాదండి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నీకు ఏంటి, నా దగ్గర పెరిగినా నీకు మంచి పద్ధతి రాలేదు, నువ్వు ఎక్కడికి నేర్చుకుంటున్నావు ఇవి? ఎవరు లేదంటే అంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఆ అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ పెళ్లి నీ ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేస్తాను నీకంటాడు తాత. ప్రేమించటం ఏమిటి? నేనేం ప్రేమించలేదు, ఊరికే ఒక వాక్యం ఏదో అతను మాట్లాడాడు అంటే కాదు వాడిని ప్రేమ అంటే నువ్వు వాడి పెళ్ళే కొట్టేయడానికి అబద్ధం చెప్తున్నావు. వాడిని ప్రేమించి వాడితో సరదాగా గడిపేసి పెళ్ళి ఇంకెవరో నేను చేసే పెళ్లి చేసుకుంటావా నువ్వు? నాకు ఈ పద్ధతి నచ్చదు. నువ్వు ప్రేమిస్తే వాడినే పెళ్లి చేసుకోవాలి. ఏం మాట్లాడాడు చెప్పంటే ఈ అమ్మాయి తెల్లబోయి, నేను ఏనాడు అతన్ని చూడలేదండి, మొట్టమొదటిసారి కనిపించాడు, నీతో మాట్లాడాలి, తలవాకిలు తెరిచి ఉంచు రాత్రికి అని చెప్పాడు. అంతకుమించి అతను నాకు చెప్పింది ఏం లేదు, ఏం చెప్పలా. అనేసరికి రాని
ఇవాళ రాత్రి నీ పెళ్లి చేసేస్తాను అతనితో అన్నాడు. ఈ పిల్ల తెల్లబోయింది కానీ అందుకు పెద్ద అభ్యంతరం చెప్పాల. బాగున్నాడు, చక్కగా మాట్లాడాడు, క్షత్రియుడు, చేస్తే చేసే నీ పెళ్ళి సరే అనుకుంది. సాయంకాలం చీకటి పడకుండానే ఈయన అందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు, సైనికుల్ని మోహరించాడు. వాకిట్లో ఎవరైనా స్ఫురద్రూపైన కుర్రాడు కనపడితే వాడిని లాక్కురండి. కుర్రాడు కనపడితే అన్నాడు, స్ఫురద్రూపైన ఆయన అనలేదు, ఆయన నమ్మల. కుర్రాడు అంతే. ఈ పిల్ల వాడితో మాట్లాడింది కాబట్టి వాడిని పెళ్లి చేసి తీరాల్సిందే. మనకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, అదేదో దళ్ బజరంగ్ దళ్ వాళ్ళు, ఎవరితోటైనా కనపడితే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసేయటమేనని. ఆయన కూడా అదే పంద. తీరా ఏమైంది, ఈ మాళవ రాజ్యానికి ఏదో ఉద్యోగం కోసం వెళ్తూ అగ్నిమిత్రుడు అనే ఒక క్షత్రియ వీరుడు ఈ ఊళ్ళో దిగాడు. అతను రాజుగారి దగ్గర వ్యవహారానికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటూనే ఊళ్ళో కాస్త అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. 2-3 రోజులైంది అతను వచ్చి. అతను ఆ దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు దూరంగా కొండ మీద ఉన్న కోట కనపడింది. ఎవరైనా రాజ్యాధికారులు ఉంటారేమోనని వాడు ఇక్కడికి వచ్చాడు. ఈ గుర్రం వేసుకుని దగ్గరకు వచ్చేసరికల్లా ఇవి బయట ఉన్నటువంటి సైనికులంతా అమ్మాయి గారు పెళ్ళి అయిపోతుంది, పెళ్లి కూతురు పెళ్లి చేస్తే మరి విందులు చేసేసుకుంటారు కదా, తెల్లవారితే పెళ్ళి, వాడిని రాత్రి పట్టేస్తారు, అర్ధరాత్రి పెళ్లి చేసేస్తారు, లేదా తెల్లవారుజామున పెళ్లి చేసేస్తారు. 3-4 తాగేశారు, ఒకళ్ళిద్దరు స్టడీగా ఉన్నారు. వాళ్ళు కాస్త పట్టుకున్నారు. మిమ్మల్ని లోపల తీసుకురమ్మన్నారండి అంటే, నన్ను ఎందుకు తీసుకురమ్మంటారు, మీకు పెళ్లి చేస్తారండి అన్నాడు. నాకు పెళ్లి చేయటం ఏమిటి అనుకున్నాడు అగ్నిమిత్రుడు. ఏముంది, మనకేమైనా భయమా, పిలిస్తే వెళ్దాం, పిలవపోయినా మనం వెళ్దామని అనుకున్నాం కదా. సరే గుర్రం వాళ్ళకి అప్పచెప్పాడు, లోపలికి నడిచి వెళ్ళాడు. ఆయన్ని కాళీవర్మ గారి దగ్గర ప్రవేశపెట్టారు ఆ కుర్రాన్ని. ఆయన ఎట్లా చూసి, ఓహో నీకు ఇంత మాత్రం స్ఫురద్రూపమైనా ఉంటుందని నేను ఊహించలేదు, బాగున్నావు నువ్వు, కూర్చోమన్నాడు. నేను మీకు తెలుసా అండి తమరికి అన్నాడు. ఎందుకు తెలీదు, నువ్వేగా మా మనవరాలే కాబోయే మొగుడివి అన్నాడు ఆయన. మీకు అర్థం కాల. నేనేమిటండి అంటే, నువ్వు మాట్లాడద్దు, అసలు ఎవరు లేదు అంతే అనేసరికి తను ఆశ్చర్యపోయాడు. నేనెవరినైనా పెళ్లి చేసుకోవటం ఏమిటండి, నేను రాజుగారి దగ్గర ఉద్యోగం కోసం ప్రయత్నానికి ఉన్నాను, మాళవ రాజ్యానికి దగ్గరలో ఉంది ఇది, 4 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ప్రయత్నం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆయన వినిపించుకోలే. ఇంతలో ఏమైంది, అమ్మాయి గారిని ప్రవేశపెట్టండి అన్నారు. అమ్మాయి గారిని ప్రవేశపెట్టారు. పెట్టంగానే ఈ పిల్ల ఆ అబ్బాయిని చూసి, ఇతను బాగున్నాడు కానీ ఇతను కాదండి, ఇతను కాదు, సాయంకాలం ఇవాళ పొద్దున నాతో మాట్లాడింది అంటే, నేను చెప్పా కదండి నేనేం పెళ్ళికి సుముఖంగా లేను, కాదన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకోలే. అదంతా నాకు తెలీదు, ఈ అమ్మాయి పొద్దున ఒకటితో మాట్లాడింది, సాయంకాలం నువ్వు వచ్చావు, మా కోటలోకి ఎవడొస్తే వాడితో పెళ్ళి అని మేము నిశ్చయించుకుని ఉన్నాం, మీ ఇద్దరు ఒక అరగంట సంప్రదించుకుని పెళ్ళికి సుముఖంగా ఉండాలి, లేకపోతే ఇద్దరిని నరికి కోట నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవని చెప్పాడు. ఈ బిల్డింగ్కి, ఈ కోటకి వెనకాల అగడుతుంది, 600 అడుగుల లోతుంది అగట్ట, నువ్వు అటు దిగితే అటు పడిపోతావు, బయటికి వెళ్తే 100 మంది సైనికులు ఉన్నారు, చంపేస్తారు, ఆలోచించుకో, పెళ్ళా చావా అన్నాడు. మనవరాలు కూడా అదే చెప్పాడు. చెప్తే ఈ పిల్ల బిక్కమొహం వేసి, ఏమంటే మీకేమి రోతగా లేకపోతే పెళ్లి కొప్పుకోండి, పెళ్లి కొప్పుకోండి, మా తాత చండశాసనుడు అన్నది. అనేసరికి రోత ఏమిటి, బలేదానివి, ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం, కాకపోతే నువ్వెవరినో ప్రేమించావు, నువ్వు పొద్దున ఎవరితోటో నువ్వు మాట్లాడావు, అది నేను అనుకుంటున్నాడు మీ తాత, నేను చచ్చినా పర్వాలా, నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అర్హత ఉందమ్మా, నువ్వు అందమైన పిల్లవి, బుద్ధిమంతురాలివి, సత్యమీరా వద్దన్నాడు. అనేసరికల్లా అమ్మాయి కాళ్ళు పట్టుకుని బతిమలాడి, కాదనకండి, నేను ప్రేమించలేదండి, మా తాత అట్లా అనుకున్నాడు, ఒట్టిగా కనపడ్డాడు, నాతో మంచి మాటలు ఆడిన వారు ఈ 18 ఏళ్లలో నేను చూడలేదు, ఇక్కడ ఉన్నదంతా పనివాళ్ళు, సైనికులు, తాత, నా మంచి కష్టం సుఖం మంచి చెడు కనుక్కుని నాతో ముద్దుగా మాట్లాడిన వాళ్ళు అసలు లేరు, నాకు పొద్దున తను మాట్లాడని మాట విన్నాను తప్ప నేను ఏమీ చెప్పలేదండి, ఇప్పుడే నా పంచప్రాణాలు మీ మీదకి వచ్చేసినాయి, వృధాగా నా కోసం చచ్చిపోవద్దు, పెళ్లి చేసుకుందాం అన్నది. అతను కూడా ఏమనుకున్నాడు, ఏదైతే ఈ పిల్ల ప్రేమించలేదు అని పెళ్లి చేస్తానంటున్నాడు, సరేనన్నాడు. తెల్లవారేసరికి పెళ్ళైపోయింది. తర్వాత అగ్నిమిత్రుడికి ఈయనే కాళీవర్మే రాజుగారి దగ్గర మాట్లాడి చక్కటి ఉద్యోగం వేయించాడు. మనవరాల్ని అగ్నిమిత్రుడిని ఇద్దరిని రాజాస్థానానికి పంపించేశాడు. అయిపోయింది కథ. బేతాళుడు ఈ కథ చెప్పాడు. ఈ కథలో ఈ అమ్మాయి ఉంది కదా కుంతల, ఉదయం ఒకడిని చూసింది, మధ్యాహ్నం తాత ఆ అబ్బాయితో నీకు పెళ్ళి అంటే ఒప్పుకుంది.
రాత్రి ఇతన్ని పెళ్లి చేసుకోండి నన్ను అని ఎందుకు అడిగింది, బతిమలాడింది, ఎందుకు బతిమలాడింది, మనసు ఎట్లా మార్చేసుకుంది. ఇప్పుడు వీడు చావడానికైనా సిద్ధమే కానీ పెళ్లి కుదరదన్నవాడు వాడెందుకు ఒప్పుకున్నాడు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమన్నాడు. రాజుగారికి నవ్వొచ్చింది. ఏముంది, కుంతలకి పెళ్లికి సుముఖత లేదు, విముఖత లేదు. ఇతను ఇంత చక్కటి పిల్లవి, బుద్ధిమంతురాలివి, నువ్వు ప్రేమించిన వాడిని పొందే అర్హత ఉంది నీకన్నా అన్న ఒక్క మాటకి అతనితో ప్రేమలో పడింది. తన ప్రేమ కోసం నేనెవరో తెలీదు, నా ప్రేమ కోసం వాడు చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, చావైనా పర్వాలేదు పెళ్లి మాత్రం కుదరదన్నాడు. అంతకంటే గొప్ప అర్హత కావాలా భర్తగా ఉండడానికి? ఒక అమ్మాయిని గెలిపించడం కోసం చావడానికి సిద్ధపడే వాడి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్. అంతే. వాడు ఎవడో పొద్దున్న 2 వాక్యాలు మాట్లాడింది, ఇంకేమీ తెలియదు. వీడి క్యారెక్టర్ కనపడుతోంది కదా, వాడు ఒట్టి రూపం కనపడింది. వీడికి రూపము ఉంది, క్షాత్రము ఉంది, క్యారెక్టర్ కూడా ఉంది. అందుకని అమ్మాయి రెడీ అయింది. ఎప్పుడైతే ఇంత చక్కటి పిల్ల స్పష్టంగా నిజం చెప్పిందో, ప్రేమ లేదు నాకు ఏ పరిస్థితి లేక వాడు మాట్లాడిన మాటకి నేను మాట్లాడేది తప్పిస్తే విషయం ఏమీ లేదు అని అమ్మాయి ఎంత స్పష్టంగా చెప్పాక ఈ తాత, మనవరాలు, ఉద్యోగము 3 కనపడుతున్నాయి. ఎందుకు మానుకోవాలి, ఎవరి కోసం మానుకోవాలి? రేపొద్దున వాడు ఇవాళ రాత్రి వస్తానన్నవాడు రాకపోతే అప్పుడు ఏంటి, ఈ పిల్ల ఇంకా అన్యాయం అయిపోతుంది కదా, అల్లరి కూడా అయిపోతుంది. అందుకని అతను ఒప్పుకున్నాడు. అమ్మాయి ఎవరితోట మాట్లాడింది, ఇంకోటి వచ్చాడు అంటే బయట ఎంత అల్లరి. మరి ఆ అన్యాయం అమ్మాయికి చేయకూడదని ఆమె పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు, అంతేనన్నాడు రాజు. అనగానే భేతాళుడు అన్నాడు, అద్భుతంగా చెప్పావు సమాధానం, అదే జరిగింది, కానీ నేను నీతో ఉండను, నువ్వు మౌనభంగం చేసావు కదా అని రివ్వమంటూ శవంతో సహా ఎగిరి వెళ్ళిపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అది కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.